ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాతి ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సాయంకాల సమయమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సహవాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కన్నీ సురేఖాలకు మీరు ఇచ్చినటువంటి తొలి సంతానమైనటువంటి ఈడెన్ యొక్క 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన యొక్క 5వ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి కొద్దిమంది నీ బిడ్డలను పిలిచి వారితో కూడా మీ నామమును మహిమపరచాలని, ఘనపరచాలని మా ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేస్తుండగా, ఈ కూడికలో నిన్ను గురించి, నీ గొప్పతనాన్ని, నీ మహిమ గురించి నాయనా నీ ప్రజలకు తెలియజేయడానికి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇది నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను తండ్రి. మరి నీ ప్రియమైన బిడ్డలందరినీ మీరు ఈ ప్రేమతో కూడిన ఆహ్వానాన్ని మన్నించి ఈ సహవాసంలోకి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. తిరిగి నీ లేఖనములో నుంచి కూడా మీరు మహిమ పొందాలని కూడి వచ్చిన మీ బిడ్డలందరూ కూడా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి తండ్రి సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామమునకు మహిమ, ఘనత, ప్రభావాల్ని నేను ఆరోపిస్తూ ఉన్నాను దేవాదేవునికి. రెండవదిగా కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మీరు నెలకి ఒకసారి ఈ ఇంట్లో కూడుకొని ఈ సహవాసములో మీరు సంతోషిస్తూ ఉన్నందుకు మీతో కలిసి మేము కూడా, ఇది 3వదా 5వదా ఈ సహవాసంలో మరి మేము కూడా కలిసి మీతో సంతోషించడానికి, దేవుణ్ణి వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు మాకు ఇది భాగ్యంగా నాకు అనుగ్రహించాడు నమ్ముతున్నాను. అయితే మొట్టమొదటిసారిగా నీకు 7 వర్డ్స్ చెప్పాను నేను. 7 వర్డ్స్ చెప్పినప్పుడు వెళ్తూ అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు వచ్చి పాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగుంది అన్నారు. దేవుని వాక్యము అద్భుతమే, దేవుని వాక్యం అద్భుతమే. అది నేను తీసి మీకు చెప్పాను అంతేగాని నాది సొంతంగానే నేను చెప్పలేదు. ఈ 7 వర్డ్స్ మొట్టమొదటి దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అలా కలిగి లేని వాడు దేవునికి సంబంధించిన వాడు కాదు, క్రీస్తు వాడు కాదు. మరి ఎవరంటే పరాయివాడు. ఇంకా పరాయివాడు ఎవరంటే అపవాది సంబంధి, లేదా దేవుని సంబంధి, లేదా అపవాది సంబంధి అని మొదటి వాక్యం చెప్పడం జరిగింది. రెండోది క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా మీలో ఉండాలి అని చెప్పాడు. మూడవది క్రీస్తు యొక్క మనసు మీరు కలిగి ఉండాలి అని. 4వదిగా క్రీస్తు స్వారూప్యం మీరు కలిగి ఉండాలి అని. 5వదిగా క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్, క్రీస్తును పోలిన జీవితం మీరు ఉండాలి. 6వదిగా క్రీస్తు యొక్క ప్రేమను మీరు కలిగి ఉండాలి. 7వదిగా క్రీస్తు యొక్క సత్యాన్ని మీరు కలిగి ఉండాలి. ఇవన్నీ మనల్ని కలిగి ఉండమని చెప్పి బైబిల్ చెప్తుంది. బైబిల్ అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు మనల్ని కలిగి ఉండమని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలి, ఏమి కలిగి ఉండకూడదు అనేది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి
వాటిని ఎలా కలిగి ఉండాలి అనేది మనం ఈ వాక్యంలో వెతికితే మనకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుంచి జన్మదినాల గురించి చెప్పాలంటే 127వ కీర్తనలో 3వ వచనంలో ఏముందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన అంటే ఎవరు? యెహోవాయే. గర్భఫలం కూడా ఆయనే. అంటే కుమారులు ఇచ్చినా కుమార్తెలను ఇచ్చినా ఈ గర్భఫలాన్ని దేవుడే మనకి ఇస్తున్నాడు అనేది మనకి క్లియర్గా తెలిసింది. అయితే ఈ కుమారులను దేవుడు మనకి ఇచ్చినప్పుడు వారిని ఎలా పెంచాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎలా పెంచాలి అంటే, మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. చాలామందికి యేసుప్రభుని నమ్మక ముందు దేవుడు ఇచ్చాడు అని మరి తెలియదు, నాకు తెలియదు. కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మనకి యేసుప్రభుని నమ్ముకున్నాక మనకి పిల్లల్ని, గర్భఫలాల్ని దేవుడు ఇస్తున్నాడు అనేది మాత్రం మనకి క్లియర్ కట్గా తెలుసు. అంటే ఈ పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనేది బైబిల్లో ఒక మాట ఉంది. 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చినప్పుడు దేవుని కొరకే వాళ్ళని పెంచాలి, దేవుని మార్గంలో మనం పెంచాలి, దేవుని మహిమ కొరకు మనం పెంచాలి. ఇది మొట్టమొదటిగా క్రైస్తవులు మనం తెలుసుకోవాలి. దీన్ని మనం కొంచెం ఇజ్రాయేల్ దేశం వెళ్తే, లేక ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమనుందంటే, దేవుడు ఇజ్రాయేల్ ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. తర్వాత, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ మొట్టమొదట నీ హృదయంలో ఉండాలి. ఇది ఇశ్రాయేలీయులలో తండ్రులకు చెప్తున్నాడు. తండ్రులు, ఫాదర్స్ ఏమంటున్నాడు? మొట్టమొదట నీవు నన్ను ప్రేమించాలి, పూర్తిగా పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలి అని దేవుడు చెప్పి, రెండోది, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు అంటే సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి 613 ఆజ్ఞలు. మీకు ఈ సంఖ్య నాకు తెలుసో లేదు. ఒక సేవకుడు కంప్లీట్గా మొత్తం లెక్క చేసి చూస్తే 613 ఆజ్ఞలు పాత నిబంధనలు దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలని ఇజ్రాయేలీలకి దేవుడిచ్చాడు. అయితే వాటిని ఇజ్రాయేలీలతో, తండ్రులతో చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమించాలి. రెండోది, నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాటల్ని మీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అంటే ఇలా దేవుడు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. మనుషులు ఎవరు చెప్పట్లేదు, మోషే కూడా చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, మీకు సాక్షాత్తు భూమి ఆకాశాలు చేసిన దేవాది దేవుడు మానవులకి అనుగ్రహించినటువంటి వాక్యము, మాటలు, జీవితాలకు సంబంధించిన వాక్యము చెప్పినప్పుడు మనము ఎంత కేర్ఫుల్గా వింటామో, ఎంత కేర్ఫుల్గా వాటిని అనుసరించాలనేది
ఎవరైతే దేవునికి పోయినసారి చెప్పాను నేను, దేవుడు అంటే ఎంత పెద్దోడో నేను మీకు చెప్పాను. ఎంత పెద్దోడు? ఆయన ఒక్క మాటతో సమస్త సృష్టి కలిగింది, ఒక్క మాటతో. అదే మాటతో ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చెయ్యొద్దని. ఒక్క మాట సృష్టి చేసిన అదే మాట, ఆజ్ఞ ఇచ్చిన అదే మాట. ఆజ్ఞను మీరి వాళ్ళు పాపం చేశారు. ఆ పాపానికి పర్యవసానం శిక్ష కూడా అంత పెద్దది. ఎంత పెద్దది? దేవుని మాట ఎంత పెద్దదో ఆయన ఆజ్ఞ కూడా అంత పెద్దది. ఆజ్ఞని మీరితే వచ్చే పాపం వలన వచ్చే జీతం మరణం, మరణిస్తే నరకం. ఇది కూడా ఎంత పెద్దది? చాలా పెద్దది. మనం 600 సంవత్సరాలు వేసుకున్న మనం బ్రతికేది, కానీ చనిపోయి నరకానికి వెళ్తే ఎన్ని సంవత్సరాలు? ఇది తలుచుకుంటే కాళ్ళు చేతులు వణకాలి. 100 సంవత్సరాల జీవితానికి మనం ఎలాగైనా జీవిస్తాం. కానీ చనిపోయిన తర్వాత నరకానికి కనుక వెళితే, నరకానికి ఎప్పుడు వెళ్తాం? ఆజ్ఞల్ని అతిక్రమిస్తే, దేవుడు చెప్పిన మాటల్ని మనం చేయకుండా ఉంటే. వాళ్ళు ఏం చేశారు? ఈ పండు తినవద్దు అన్నాడు, అంతే కదా. అది ఎంత పెద్ద పాపం? చాలా చాలా చిన్నది అది. ఇది తినవద్దు అన్నాడు, పండు కాదు. దేవుడు ఎంత పెద్దోడో ఆ పెద్ద ఆయన మాటని మనం ధిక్కరించాం. అది ఒక్క పండు తిన్నది కాదు వచ్చింది. అది దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మానవుని కూడా స్వహస్తాలతో చేసిన దేవుడు, జీవాన్ని పోసిన దేవుడు. ఒక్క మాట చెప్తే ఆ మాటకి వాళ్ళు విలువనివ్వాల, గౌరవించాల. అందుకని పర్యవసానం నరకాన్ని కూడా సిద్ధపరిచాడు దేవుడు. అయితే నేనేమంటున్నానంటే, మనము మన యొక్క పిల్లల్ని, ఇజ్రాయేలీలకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలీలు మీరు మొట్టమొదట మీ హృదయంలో ఉండాల నా ఆజ్ఞలు. మనం ఇజ్రాయేల్ చరిత్ర అంతా చదువుకుంటూ వస్తే, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదువుకుంటూ వస్తే, దేవుడు ఆ ఇజ్రాయేల్ని ఎంత పవిత్రత కోరుకుంటాడో వాళ్ళని. అది చదివితే నాకు చాలా ఆశ్చర్యమైపోతుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కానీ మనకి మైండ్కి ఎక్కదు, టచ్ అవుతుంది. ఇక్కడ టచ్ అవ్వాలి. వాక్యం చదివినప్పుడు ఎక్కడ టచ్ అయితేనే అది పనిచేస్తుంది. ఎంత పవిత్రత! దెబ్బ తగిలితే మందిరం వెళ్ళకూడదు, మందిరానికి. వాపు వస్తే మందిరానికి వెళ్ళకూడదు. రసి గారితే వెళ్ళకూడదు. ఎవరన్నా ఇది చనిపోయిన మనిషిని ముట్టుకుంటే వెళ్ళకూడదు. ఎన్ని 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 ఇన్స్ట్రక్షన్స్, ఎన్ని ఆజ్ఞలు! ఎంత పవిత్రత! నా మధ్యాహ్నానికి వచ్చి మీరు అర్పించేటప్పుడు కూడా గుడ్డిది కానీ, గూనిది కానీ, చిరిగిపోయింది కానీ ఏది అర్పించకూడదు. అసలు ఎంత పవిత్రత, ఎంత పర్ఫెక్ట్గా కోరుకుంటాడు దేవుడు. నా ప్రజలు మీరు ఇలా ఉండాలి. అది నిజంగా అసలు వాక్యం చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యపోతాను. చదివినప్పుడల్లా ఆశ్చర్యమే దేవుని మాట. అయితే మన బిడ్డల్ని ఎలా పెంచాలంటే, అక్కడేం చెప్తున్నాడు? బాచకాలలాగా కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, పండుకున్నప్పుడు మాట్లాడాలి, నిద్రలేచినప్పుడు మాట్లాడాలి, నడుస్తున్నప్పుడు మాట్లాడాలి. అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేవుడు మోషేకి చెప్తే మోషే ఇజ్రాయేల్ చెప్తున్నాడు, మధ్యవర్తి మోషే వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ మాటలు చెప్పడానికంటే, నా మాటలు మీ గుండెల్లో ఉండాలా, మీ చేతులకు ఉండాలి. ఇది భౌతికంగా చెప్పాడు ఇది. కానీ కొత్త నిబంధనలో గుండెల్లో ఉండాలి. పాత నిబంధనలో చేతులు కట్టుకోమన్నాడు, బాచికల్లా కట్టుకోమన్నాడు, గౌన్ల మీద ఉండాలన్నాడు, ఇంటి మీద రాయాలన్నాడు. ఎక్కడ చూసినా నా మాటలే, ఇంకొక మాట ఉండడానికి వీల్లేదు. అందుకని ప్రపంచంలో ఇజ్రాయేలీలు దేవునికి భయపడతారు. ఇష్టం వచ్చినట్లు జీవించకూడదు వాళ్ళు. నా ప్రజలు ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. నాకు అర్పించేవి కూడా ఇష్టం వచ్చినట్లు అర్పించవద్దు. నేను అర్పించమన్నా అర్పించాలా? బా, ఏమి దేవుడు అండి మన దేవుడు. నిజంగా 33 కోట్ల దేవతలు ఉన్నారు కానీ భూమి మీద, కానీ ఎటువంటి దేవుడు మనం ఎక్కడ చూడలేదు. ఈ గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం భాగ్యవంతులు. అయితే మన పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఇస్రాయేల్తో చెప్పాడు. అవే మాటలు కూడా అంతకంటే ఎక్కువ పెంచాలి మనం.
పాత నిబంధన భౌతికమైన భక్తిది, భౌతిక కనబడేటటువంటిది అది. కానీ ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం ఇంకా ఈ ఈ క్రొత్త న్యూ టెస్టిమెంట్ స్టాండర్డ్ చాలా హైలోకి తీసుకెళ్ళాడు. స్పిరిచువల్, ఇప్పుడు శరీరము గొప్పదా, ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పది శరీరం కంటే. అలాగే పాత నిబంధన శరీరంతో సమానం, భౌతికం, కనబడేది. అందుకని బ్లెస్సింగ్స్ కూడా కనబడే బ్లెస్సింగ్. నీ పొలంలో దీవిస్తాను, నీ పంటను దీవిస్తాను, నీ పెండి పిసుకు నీ తొట్టిని దీవిస్తాను, నీ గొర్రె మేకల మందలు దీవిస్తాను. ఈ భౌతికమైన దీవెనలన్నీ పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలు అలాగే ఎక్కడ చెప్పలేదు యేసుప్రభు. ఎక్కడ వెతకండి, మీరు వెతకండి. కొత్త నిబంధనలో ఆశీర్వాదం ఏంటంటే, బాగా వినండి, కొత్త నిబంధన ఆశీర్వాదం అంటే నా సిలువను ఎత్తుకోవడమే ఆశీర్వాదం, ఇంకొకటి లేదు. భూములు ఉన్నవా, ఆస్తులు ఉన్నాయా, అది కాదు, అసలు అది లేదు. ప్రభు అన్నది తెలుసా, అసలు నిజంగా నాకు ఎంత మైండ్ ఎంతగా అయిపోయిందంటే, యేసుప్రభు అన్నాడు, భూమి మీద ధనమును ఏమన్నాడు, కూర్చుకొనవద్దు. ఇదేంటిది? పాత నిబంధనలేనేమో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అన్నాడు. యెహోవా ఆశీర్వదిస్తే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, మేషలు మందులు అన్నీ వర్ధిల్లుతాయి. కానీ కొత్త నిబంధనలు అన్నాడు, ధనాన్ని కూర్చుకోవద్దు. మరి ఏం చేయాలా? ధనాన్ని కూర్చుకోవద్దు. ధనాన్ని, ఒక ఆయన వచ్చాడు, ఒక ధనవంతుడు వస్తే, పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవం కావాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయాలో ఆజ్ఞలు పాటించన్నాడు. అవన్నీ పాటిస్తున్నాను నేను, యూదుడే, పాటిస్తున్నాడు. అయితే ఇంకొకటి కుదువు ఉందన్నాడు. ఏంటన్నాడు? నీ ధనాన్ని, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నా వెనకాల రావు. ఇది కరెక్ట్గా చెప్పాడు. ఇది ఈ యేసుప్రభు చెప్పిన మాటలు వింటే ఏమన్నారు తెలుసా? అబ్బో, ఇంత కఠినమైన మాటలు ఎవడ రక్షణ పొందుతాడు అన్నాడా? ఎవడ పొందలేడు. నిజమే. అసలు ఒక్కొక్క మాట తలుచుకుంటే రక్షణ పొందలేరు. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దుట్ట సులభం అన్నాడు. అంటే మరి ధనం ఉంటే ధన అపేక్ష అన్నాడు. ధన అపేక్ష. అయితే అందుకని అంటాడు, యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు ఇరుకు ద్వారములో ప్రవేశింప పోరాడు. ఇరుకు యేసుప్రభువు నమ్ముకున్నాక అంత ఇరుకే ఉంటుంది, విశాలం ఉండదు. అందుట్లో ప్రవేశించే వాళ్ళు కొద్ది మందే అన్నాడు. నేనేం చెప్తానంటే, పరలోకానికి యేసుప్రభు వచ్చింది పరలోకాన్ని చెప్పడానికి. యేసుప్రభు వచ్చింది మనల్ని పాపుల నుంచి విడుదల చేసి పరలోకానికి మనల్ని చేర్చడానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన మానవులందరూ, అంటే పాపులను రక్షించి, పాపుల్ని విడిపించి పరలోకం చేర్చడానికి ఆయన వచ్చాడు. అందుకని వచ్చినప్పుడు ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఏమని? దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని ఆయన దేవుని సువార్త చెప్తూ గలిలయకి ఆయన వెళ్ళాడు. అయితే ఈ పరలోకానికి వెళ్ళేటటువంటి ఈ సందర్భం ఎందుకు చెప్పాడు అంటే, యేసుప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. నా తండ్రి నన్ను పంపించాడు అని చెప్పాడు యోహాను సువార్తలో. కాబట్టి మనము దేవుని యొక్క మార్గములో మనం ఎలా నడవాలి, మన యొక్క పిల్లల్ని ఎలాగా నడిపించాలి అనేది ఇశ్రాయేలుకి చెప్పాడు. అయితే ఇంకొక చిన్న మాట నేను చెప్తాను మీకు. సామెతల గ్రంథంలో అదే 22వ అధ్యాయంలో, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు ముసలివాడైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోడు. అయితే ఇంకొక మాట ఉంది, ఇది 15వ వచనం సామెతలు, ప్రోవెర్బ్స్ చాప్టర్ 22 వర్సెస్
15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. ఆగండి. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. స్వాభావికం అంటే న్యాచురల్గా దాని అంతటికి అదే. అంటే ఇది అందరి పిల్లలకినా మన క్రైస్తవులకినా? ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సహజంగా మూఢత్వం పుడుతుంది. అయితే మరి దాన్ని ఎలాగా పోతుంది అంటే అక్కడే చెప్పాడు, శిక్షా దండము దానిని దానిలో నుండి తోలివేయును. శిక్ష అంటే పనిష్మెంట్, అంటే శిక్షా దండం అంటే కర్ర, బెత్తం తీసుకుని కొట్టినప్పుడు అది తొలగిపోతుంది. ఇది ప్రాసెస్, బైబిల్ ప్రాసెస్, దేవుడు చెప్పిన ప్రాసెస్ ఇది. కానీ నాకేంటంటే కొంచెం మీరేమనుకోవద్దు, ఇక్కడ ఈ అమెరికాలో పిల్లల్ని కనుక శిక్షిస్తే జైలు వేస్తారు, అర్థమైందా? కానీ ఇది దేవునికి వ్యతిరేకం ఈ మాట. అవునా కదా? అవునా కదా? దేవుని కంటే ఎక్కువ ఎవరో కాదు కదా, మనుషుడు దేవుని కంటే ఎక్కువ కాదు కదా. మనుషుడు ఒక చట్టాన్ని చేసుకోవచ్చు, కానీ అది దేవునికి విరుద్ధమైన చట్టం అది. సరే, అఫ్కోర్స్ మనం ఏం చేయలేము. కాకపోతే ఈ ఇంకొక వేరే రస్తా ఏం లేదు, షార్ట్ కట్ ఏం లేదు. నాకు మా ఈడని చూస్తే కళ్ళు ఎనచేసి అన్నాడంటే చాలు, ఏడే కన్ని భయపడిపోతాడు. అంటే దండం ఉపయోగించడు అంటే కర్ర ఉపయోగించడు, మాటతోనే కొట్టినంత కొడితే అతనికి ఆ పిల్లవాడికి కొడితే ఎంత భయం కలుగుద్దో, మాట చెప్తేనే ఆ మాట ఉదిమితేనే అతను భయపడిపోతాడు. భయపడ్డే కాదు, పాసుకెళ్ళిపోతాడు. నాకు ఆశ్చర్యమైంది. ఓకే, అంటే ఎస్, అది ఉండాలి. అది ఏదంటే దేవుని వాక్యానుసారం అది. అప్పుడు ఆ మూఢత్వం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్నప్పుడు నాకు వచ్చింది, అందరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి. బాలిక బాలుడని లేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. మూఢత్వం అనేది ఉంటుంది, లోపల ఉంటుంది. దాన్ని తోలి వేసేది, దాన్ని బయటికి గెంటి వేసేది ఏది అంటే శిక్షా దండమే. దండం అంటే కర్ర, శిక్ష అంటే శిక్షించడం, కర్రతో శిక్షించడం. అందుకనే 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 13 తండ్రి క్షమించండి 13వ అధ్యాయము 24వ వచనం. 24 బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధం అవుతావు. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. బెత్తం వాడకపోతే మన పిల్లలు మనకేమవుతారు? విరోధులు అవుతారు. ఇది సత్యం, ఇది ట్రూత్, ఇది దీన్ని ఎవరూ కాదనలేరు. ఆకాశం భూమి గతించవచ్చు, కానీ దేవుడు చెప్పిన మాట అక్షరాల సత్యం, అది జరిగి తీరుతుంది అంతే. అందుకనే 13వ అధ్యాయం మొదటి వాక్యం కూడా చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? 13 మొదటి వాక్యం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు, అపహాసకుడు గద్దెంపుకు లోపడ్డు. సరే, నేనేం చెప్తున్నానంటే మన పిల్లల్ని ఫైనల్గా మనము భక్తిలో ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి. దైవభక్తి, మామూలు భక్తి కాదు. ఏ భక్తి అది? దైవభక్తిలో ఉండాలి, దైవభక్తి. రెండోది, మన పిల్లల్ని కూడా ఆ భక్తిలో మనల్ని నడిపించాలి. అంటే మన పిల్లలతో ప్రభు అన్నాడు, వాళ్ళతో మొన్న కన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా ఈడెన్, వచ్చిన తర్వాత కన్నీ చెప్తున్నాడు, కొంచెం టైము ఈడెన్తో స్పెండ్ చేయాలి. స్కూల్లో ఏం చెప్పారు, ఏంటి స్కూల్ గురించి ఏం చెప్పాడు, ఆ లెసన్స్ లేదా పాఠాలు, ఆ వర్డ్స్ స్పెండ్ చేయాలన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ పిల్లల్ని నా విషయంలో, నా వాక్యాన్ని నా దగ్గరికి
తీసుకొచ్చి వారితో నన్ను గురించి మాట్లాడాలా, నన్ను పరిచయం చేయాలా, నన్ను పరిచయం చేయాలా. వైఎస్ రాజశేఖర్ గారు తెలుసు కదా, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నా పెద్ద కొడుకు శ్యామ్ని మా పాస్టర్ గారి తమ్ముడు వాళ్ళకి చాలా జిగిరి దోస్తు అనమాట, చాలా దగ్గరగా, ఎప్పుడు వెళ్ళినా కూడా దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. సరే మా అక్క కొడుకండి అని చెప్పించి పరిచయం చేశాడు 2-3 సార్లు తీసుకెళ్ళి. ఆయన మా బాబుని దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని మాట్లాడేగాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి రాజశేఖర్ గారు ఎందుకు చెప్పానంటే, ఒక ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి మన పిల్లలు వెళ్తే మనకెంత ఘనంగా ఉంటుంది కదా, ఘనంగా ఉంటుంది కదా. అఫ్కోర్స్ అది సహజం, అది తప్పు కాదు అది. అయితే దేవునికి మన పిల్లల్ని పరిచయం చేయాలా, దేవునికి మన పిల్లల్ని ఎలా పరిచయం చేయాలా అది రావాలి బైబిల్లో. దేవునికి మన పిల్లల్ని ఎలా పరిచయం చేయాలా, కంఠస్థం పాస్టర్ గారు వచ్చినప్పుడు చెప్పమ్మ వాక్యాలు చెప్పుని కంఠస్థ పెట్టిన వాక్యాలు చెప్తారు. కానీ అది తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. కంఠత పెడతాం కాదు, దేవుని పరిచయం చేయడం అంటే దేవుని యొక్క నేచర్ పరిచయం చేయాలా. దేవుడు చెప్పిన నేచర్, గుణం, బుద్ధి అది పరిచయం చేయాలా, అది రావాలా. దేవునికి భయపడేలాగా మనం దేవునికి పరిచయం చేయాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మన పిల్లలు మొట్టమొదట మనం భక్తి జీవితంలో ఉండాలి, మన పిల్లలకి భక్తిని కూడా నేర్పాలి. పాస్టర్ గారు భక్తి అంటే ఏంటి? ఇంకో మాట, భక్తి అంటే డెఫినేషన్ చెప్పాడు యాకోబు పత్రికలో. ఏమన్నాడంటే, భక్తి అంటే పవిత్రత. గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే పవిత్రత. ఈ లోక సంబంధమైన మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడమే భక్తి. ఎంత అద్భుతమైన మొదటి అధ్యాయము 27వ వచనం, అది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో భక్తి అనగా దేవుని ఎదుట నిష్కల్మషమైన భక్తి ఏదనగా అని చక్కగా అద్భుతంగా చెప్తాడు. అక్కడ మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏముందంటే, భక్తి అంటే ఈ లోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకోవడమే పవిత్రత, పరిశుద్ధంగా జీవించడమే భక్తి. కాబట్టి మన పిల్లలకి లోకములో ఈ లోక మాలిన్యం మనకి అంటకుండా మన పిల్లల్ని కాపాడగలగాలి. దేనికి మనం ఏం చేయాలా, దేనికి మనం ఫోకస్ పెట్టాలా, మన పిల్లల్ని ఎలాగ పెంచాలి భక్తిలో అనేది ఫోకస్ పెట్టాలా. కానీ ఇంకొకటి ఏంటంటే, ఏదో అంటారు కదా, తల్లి చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది, దూడ కూడా అక్కడికి వెళ్తుంది కదా. అలాగే తల్లిదండ్రులు భక్తిలో జీవిస్తున్నప్పుడు ఇంకా పిల్లలు తప్పించుకోలేరు. కాబట్టి మన తల్లిదండ్రులమైన మనము లేక మీరు, అందుకని అంటాడు కదా, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుము. ఎవరితో చెప్తున్నాడు ఇది? తల్లిదండ్రులతో చెప్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవలు అంటే మీ పిల్లలు నడిచే త్రోవ మొట్టమొదటి మీరు నడిపించాలంటే మీకు తెలియాలి. బాలుడు నడవలసిన త్రోవలు ఏ త్రోవో మీకు తెలియాలా. మీకు తెలియకపోతే చాలామందికి ఈ దేవుని త్రోవలు తెలియక పెంచలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తామో అంతగా దేవుడు మనకి తెలియజేస్తాడు. తర్వాత మన పిల్లలు కూడా ఆ విధంగా మనం జీవించవచ్చు. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి మన పిల్లల్ని పెంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆఖరిగా నా మాటలు నేను ముగిస్తున్నాను. 128వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో యెహోవా మార్గం, ఆయన త్రోవ అంటే మార్గం,
ఆయన త్రోవలో లేక ఆయన మార్గంలో నడిచే వారందరూ ధన్యులు. కాబట్టి మన పిల్లల్ని మనం దేవుని యొక్క మార్గంలో నడిచేలాగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా వాళ్ళకి మనం చేసుకుంటే అద్భుతం. దానికి మించిన జీవితం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈరోజు మరి 5 సంవత్సరాలు కాపాడబడి 6వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈడెన్ ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మీరందరూ వచ్చారు. నేనేమనుకుంటున్నానంటే ఇలా మనం అందరం ఇలా కూడుకోవడం అనేది చాలా అద్భుతం. మీరు కూడి వచ్చినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంది అన్నాడు యేసుప్రభు. కాబట్టి మనం అందరం కూడా లేకపోతే మీరందరూ ఇలాగా కూడుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మరి ప్రభు యొక్క సహవాసంలో ఉన్నప్పుడు మీరు ఆత్మీయంగా ఈ మేలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే కంటిన్యూగా మీరు ఈ దేవుని యొక్క సహవాసంలో మీరు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, దేవుని మేలు పొందాలని కోరుకుంటున్నాను. మరి మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శుక్రవారం మా ప్రయాణం, మా కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, శుక్రవారం అంటే మేము గురువారమే బయలుదేరుతాం, డీసీలో ఉండి శుక్రవారం మార్నింగ్ బయలుదేరుతాం, 11 గంటల ఫ్లైట్. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు ఏమని ప్రార్థన చేస్తానంటే, మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా పిల్లలు కొడితే జైలు వేస్తారని, అలా కాకుండా మీ పిల్లల్ని భక్తిలో, మీరు భక్తిలో నడవాలి, మీ పిల్లలు భక్తిలో నడిపించుకోవాలి. అంతగా మించి ఇంకేం లేదు. ఏదో మీరు బ్రతకడానికి ఈ దేశంలో మీరు ఉంటున్నారు, అదే ఇది తాత్కాలికం, టెంపరవరీ. ఎప్పుడు కూడా మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఇక్కడ మమ్మల్ని ఉంచరు కదా, మాది ఇది కాదు. నేను ఎలా ఉంటానంటే, ఈ భూమి నాది కాదు, నాకు ఒక ఇల్లు ఉంది ముంబైలో, అది కూడా నాది కాదు. నేను వస్తాను, నా ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతాను. అద్భుతం అండి. దానికి మించిన నిరీక్షణ ఓపది. ఆ హోప్తో మనం బ్రతకాలి, ఆ హోప్తో బ్రతకాలి. కాబట్టి మీరందరూ కూడా అదే హోప్తో మీరు ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. భయం, ఒక మాట చెప్తాను, భయం అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఎవరన్నా. భయం, దేవునికి భయపడటం అంటే నిజంగా అబ్రహాం భయపడ్డాడు. భయము భక్తి ఈ రెండు విడరాని బంధం, ఈ రెండు కలిసి ఉంటాయి. భయం ఉన్నప్పుడు భక్తి ఉంటుంది. భయం అంటే ఏంటంటే దేవుని మాట వినడమే. అబ్రహాముకి కొడుకుని అడిగాడు కదా, కొడుకునిచ్చాడు కదా, అప్పుడు అన్నాడు, నువ్వు దేవునికి భయపడిన వాడవని నాకు తెలిసిన దేవుడు సాక్షి చెప్పాడు. నువ్వు దేవునికి భయపడిన వాడివి. దేవుడే చెప్పాడు నోటితో. ఎందుకు? నేను అడిగినప్పుడు నీ కుమారుని నాకు బలిగా ఇచ్చావు, ఆల్రెడీ ఇచ్చేసావు. కత్తిత్తడు ఆగమన్నాడు కనుక ఆగమనకపోతే అయిపోను. దేవుడు చెప్పాడు ఆగు అన్నాడు, ఆగపోతే దేవుడు చెప్పకపోతే బలి ఇచ్చేసినావు. కాబట్టి ఇందు మూలంగా నేను చెప్పినట్టు చేసావు కనుక నీవు నాకు భయపడ్డావు. దేవునికి భయపడటం అంటే దీన్ని చేయడమే. ఇందులో ఏది చేయమంటే అది చేయమే భయపడ్డావు. ఇందులో చెప్పింది చేయలేదనుకో, అన్నాం అనుకో, దేవునికి భయం లేదన్నమాట. దేవునికి భయపడిన వాడు కాదు. అర్థమైందా? ఇదొకటే. భక్తి అంటే పవిత్రత. ఈ వాక్యాన్ని చేసినప్పుడు పవిత్రత ఉంటుంది. దేవుడు చెప్పింది చేసినప్పుడు మనలో పవిత్రత ఏముంటుంది? పవిత్రత. ఇక ఆ మనిషి ఎవరికి భయపడ్డు. పవిత్రంగా ఉన్నవాడు భయపడ్డు. పవిత్రత ఎప్పుడు వస్తుంది? దేవుడి మాట దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు. దేవుడు ఏదైతే చెప్పాడు, నీ కొడుకు నువ్వు అంటే ఇచ్చేసాడు అంతే. నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యాలంతే. నువ్వు నా ఆత్మని కలిగి ఉండు అంటే కలిగి ఉండాలి. ఆత్మ ఎలా దొరుకుతుందో సాధించి ఆత్మను పొందుకోవాలా. ప్రేమ అది కూడా పొందుకోవాలి. నా స్వరూపం అది కూడా పొందుకోవాలి. నా మనసు అది కూడా పొందుకోవాలి. నా సత్యం అది కూడా పొందుకోవాలి. నన్ను పోలిన జీవితం అది కూడా పొందుకోవాలి. ఇవన్నీ కలిగి ఉండాలని చెప్పాడంతే. నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవుడు ఏదైతే మీరు చేయమన్నాడో దాన్ని మనం చేయాలా.
అది భయపడటం. భక్తి అంటే అలాగ దేవుడు చెప్పింది చేసినప్పుడు ఇంకా అపవాదికి చోటు ఉండదు, సాతానికి చోటు ఉండదు. దేవుడు చెప్పినట్టు మనం చేసినప్పుడు మనలో పవిత్రత ఉంటుంది. దానిని చూశారు కదా, కనీసం రాజు భోజనం తినడానికి కూడా ఒప్పుకోలేదు. పాత నిబంధన అనేది ఒక పునాది, క్రైస్తవ జీవితానికి పునాది పాత నిబంధన. దానికి మించిన జీవితం క్రొత్త నిబంధన. కొత్త నిబంధన స్టాండర్డ్ చాలా గొప్పది. ఈ స్టాండర్డ్ చూసుకుంటే దీన్ని చూసుకోవాలి మనం. ఈ స్టాండర్డ్ యేసుప్రభు అన్నాడు, పాత నిబంధనలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, కానీ క్రొత్త నిబంధన నేనేం చెప్తున్నా తెలుసా, ఒక చూపు చూస్తేనే పాపం. ఆల్రెడీ పాపం చేసినట్టే చూపు చూస్తే. అంటే ఎంత గొప్పది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి, ఎంత గొప్పది, ఆ స్టాండర్డ్ ఎంత గొప్పది అంటే ఎంత భయంతో ఉండాలా, ఎంత భయంతో ఉండాలి దేవునికి నమ్ముకుంటే. అదంతా దేవుని నమ్ముకున్నప్పుడు ప్రతి విషయంలో భయపడాలా అని. ఆ విధంగా భయపడుతూ మన పిల్లలకి ఆ భయాన్ని మనం నేర్పించాలి. మన పిల్లలకి భయాన్ని మనం నేర్పించాలి. దేవుడు ఈ మాటలు దీవించి మీ అందరి కుటుంబాల్ని, మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన మీ ఉన్నతమైన నామమునకు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీవు ఎంత గొప్ప దేవుడవు నాయన. మేము ధ్యానించిన కొలది మేము ఆశ్చర్యపోవాలి తప్ప ఇంకొక వేరే తలంపు మాకు రాదు. ప్రభా, ఈ సాయంకాల సమయం నీ ప్రియమైనటువంటి బిడ్డలు మా ప్రభా, అలాగే మేమందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సహవాసంలో నాయన కూడి మిమ్మల్ని నాయన మీ నామాన్ని కనపరిచాము. మీ లేఖనం ద్వారా నీ యొక్క నిన్ను గానం ద్వారా, కీర్తనల ద్వారా నేను మయంపరిచాను. ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రభా 5 సంవత్సరాలు ఎంతగానో మీరు కాపాడారు ఏడెన్ని. ప్రభా, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన తొలి సంతానం నాయన ప్రభా, ఆ కుమారుడు నాయన మరి స్కూలుకు కూడా వెళ్తూ ఉండగా మీరు తోడుగా ఉండి నాయన ఆయురారోగ్యాలతో పాటుగా విద్యను, బుద్ధిని, జ్ఞానమునిచ్చి ముఖ్యంగా నీ లేఖనములో చెప్పినట్లుగా దేవుని యందు భక్తి, దేవుని యందు భయము, దేవుని యందు భక్తిని ఆ బిడ్డకి అనుగ్రహించమని, ఆ బిడ్డ కంటే ముందు తల్లిదండ్రులకి మీరు అనుగ్రహించమని, ఆ బిడ్డకు అనుగ్రహించమని, ఎవలిని కూడా ప్రభా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి కూడా వచ్చిన ప్రియ బిడ్డలైన నీ బిడ్డల ప్రభా, నిన్ను నమ్మినటువంటి నీ బిడ్డలు, నీ యందు విశ్వాసం ఇచ్చిన నీ బిడ్డలు, వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు కూడా తండ్రి ఈ యందు భయము, భక్తిని కలిగించి విద్య యందు, బుద్ధి యందు, జ్ఞానమందు ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని, మరి నాయన మాది కాని దేశం, ఈ దేశంలో ఈ అగ్రరాజ్యంలో నీ బిడ్డలు ఉంటుండగా నీ యొక్క గైడెన్స్, నీ యొక్క స్పిరిట్ నాయన, నీ ఆత్మ గైడెన్స్ని నాయన, మీ ఆత్మ లీడింగ్ ప్రభా దయచేయమని, లీడ్ చేయండి, గైడ్ చేయండి ప్రభా నీ ఆత్మ ద్వారా. ప్రభా, ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయన ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఇంకెవరైతే రాలేదు ప్రభు వారిని కూడా మీరే భయం పొందమని దీవించమని, ఈ అవకాశాన్ని తండ్రి మరి మాకు నీ బిడ్డలతో కలిసి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు నాయన. నీ లేఖనాన్ని నాయన నీ బిడ్డలతో షేర్ చేసుకునే ఇది గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప భాగ్యం నాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని ఈ కొద్ది మనలో నీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రియులకు అందరికీ, అలాగనే 5 సంవత్సరాలు ప్రభు యొక్క హస్తాల కింద కాపాడబడి మరో 6వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈడనికి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే ఎవలికి ఆయన కృప, సమాధానములు, ఆయన నిత్య రక్షణ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.